నేను చాలా సార్లు చెప్పా. బియ్యాన్ని అక్రమంగా ఆపాలంటే వాస్తవంగా ఆహ్, ఏది మన నీతి ఆయోగ్ చెప్పిన లెక్క ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్‌లో కేవలం ఒక 15 30,00,000 మంది లోపు మాత్రమే రేషన్ కార్డ్‌కి అర్హులు. బియ్యం రేషన్ కార్డ్. కానీ దానికి అనుబంధంగానే ఉచిత ఇల్లైనా దానికే, ఉచిత వైద్యమైనా దానికే. అలాగే ఏ సంక్షేమ పథకమైనా ఆ రేషన్ కార్డ్ ఉండాల్సిందే అనేటప్పటికి అందరూ అది తీసుకుంటున్నారు. తీసుకున్నప్పుడు వస్తే పోయేదేముంది అన్నటువంటి ఉద్దేశ్యంతో ఆ బియ్యానికి బియ్యం వాళ్ళు తీసుకోరు. ఆ 20 కిలోలకి రూ. 200 చేతిలో పెడతారు. తీసుకొని వదిలేస్తారు. దాన్ని వీళ్ళు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. దాన్ని ఆపాలంటే అది ముందు రేషన్ కార్డ్‌ని వేరు చేయాలి అన్నటువంటిది అనేక సార్లు ప్రస్తావించారు. ఇప్పుడు బాబు సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. రేషన్ కార్డ్ స్థానంలో ఫ్యామిలీ కార్డ్. ఈ సంక్షేమ పథకాలు ఫ్యామిలీ కార్డ్ ఆధారంగా ఇస్తారు. తద్వారా రేషన్‌ని కంట్రోల్ చేసేటటువంటి ఎత్తుగడ ప్రారంభించడం మంచి ఆలోచన.